బీహార్ బాంకీపురలో పీకే మీద అంటే ప్రశాంత్ కిషోర్ మీద ప్రేమ కాదు, బీజేపీ మీద ద్వేషం. బీజేపీ మీద ద్వేషం విపరీతంగా పెరిగిపోయింది ఒక్కొక్కరికి. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ పార్టీలకు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలకు కావచ్చు. ఇంతకు ముందులాగా ఏవి కూడా సజావుగా సాగలేదు. వాళ్ళు అనుకున్నటువంటి అవినీతి లేదు, అధికారం లేదు. ఒకవైపు అధికారం అంటే వాళ్ళ యొక్క పార్టీల్ని ముక్కలు చేసేయడం, ఇలా రకరకాలుగా జరుగుతున్నటువంటిది. మరొక వైపు దేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని ప్రపంచ దేశాలు బీజేపీని పొగడడం, నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తేయడం భరించలేకపోతున్నారు. అదే నిన్న బాంకీపూర్ రిజల్ట్లో తెలిసింది. కాంగ్రెసు ఆర్జేడీ కుమ్మక్కైపోయి డమ్మీ క్యాండిడేట్లను పెట్టి మంచిగా కథ నడిపించేశారు, పీకేని గెలిపించి. అంతేగాని అక్కడ ప్రశాంత్ కిషోర్ మీద ప్రేమ కంటే కూడా బీజేపీ మీద ద్వేషం చాలా బాగా కనిపించింది. వాళ్ళకి బీజేపీ ఎందుకు అంత ద్వేషం అంటే చెబుతున్నాను కదా, గత 12 సంవత్సరాలుగా అధికారాన్ని విడిచిపెట్టకుండా, అధికారం అంటే మేము పిఎంలు ఎవరిని నియమిస్తే వాళ్ళు ఉండాలి, మేము ఎవరిని నియమిస్తే వాళ్ళు సీఎంలుగా ఉండాలి, అలాంటిది ఈరోజు మాకు ఏదీ లేకుండా చేసేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అని చెప్పి గత 120 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి పార్టీ నాయకులు అసూయతో రగిలిపోతున్నారు, నరేంద్ర మోదీ మీద రగిలిపోతున్నారు. అసలు ఏం జరుగుతోంది? మనం ఇప్పటికీ కూడా అంటే 2029 నాటికి కూడా అధికారం చేపట్టకపోతే ఇక మన భవిష్యత్తు అంతా శూన్యమైపోద్దని చెప్పి ప్రాంతీయ పార్టీలన్నీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఇందులో కుమ్మక్కైపోయి అందరూ కలిసి ఇక్కడ బీజేపీ నేతని ధీరజ్ కుమార్ సింహాని ఓడించడానికి పక్కా ప్లాన్ చేశారు. అంటే తప్పులేదు, రాజకీయాల్లో గెలవడం కోసమే ప్రయత్నాలు చేస్తాం. కానీ ఈ గెలుపు కేవలం బాంకీపురది కాదు, భారతదేశంది అని నిరూపించడం కోసం వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేశారంటే అది నరేంద్ర మోదీ మీద ఉన్నటువంటి ద్వేషం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపం అలా రగిల్చుకున్నారు. దాన్ని ఇప్పుడు ఆ విధంగా చల్లార్చుకుంటున్నారు. 2029లో అధికారం కోసమే వీళ్ళు ఇప్పటి నుంచి ప్రణాళికలు రచించారు. కానీ దేశం ఎంత దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోద్దో వీళ్ళు అనుకుంటున్నారు. కుహనా మేధావులందరూ, ఈ కుహనా మేధావులందరూ ఇక్కడ చాలా వరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ 5 సంవత్సరాల కాలంలోనే మొత్తం నాశనం చేసేస్తారు. మీరు ఏదైనా అనుకోండి, బీజేపీ దిగిపోయిందా 5 సంవత్సరాలు చాలు. మొత్తం ఇప్పుడు ఇంతవరకు చేసినవన్నీ కూడా పన్నీటిని అంటారు కదా, బూడిదలో పోసినటువంటి పన్నీర్ అని, అదే పరిస్థితి వస్తుంది.